బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారు నక్క తోక తొక్కారు. మీరు సిద్ధంగా ఉండండి, జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు జరగబోయేది ఇదే. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి, మేషరాశి వారి పూర్తి జీవితంలో జరగబోయే సంఘటనలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది. మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆలోచనతో స్పష్టమైన భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఎదురైనటువంటి ఇబ్బందులను దృఢ సంకల్పంతో అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఆంజనేయ స్వామివారి స్తోత్రం చదవడం మీకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ వారం మీకు అత్యంత శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. పనులలో త్వరగా విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మీయుల సూచనలు లాభపడతాయి. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. గత సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ కూడా బుద్ధి చతురతతో అధిగమిస్తారు. ఈ వారం మధ్యలో శుభవార్తలు వింటారు. విష్ణునామాన్ని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగుతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి మీరు జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు. మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. మేషరాశి వారికి ఏలినటి శని ప్రభావం వరకు కూడా కొంతవరకు ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలత వలన కొన్ని శుభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. రాహువు కూడా లాభస్థానంలోకి రావడం చేత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో కూడా చాలా సాధారణంగా సామరస్యంగా ఉంటుంది. కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. కానీ కొన్ని పెద్ద సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు అయితే రావచ్చండి. ఆర్థిక పరంగా స్థిరత్వం, వృద్ధికి అవకాశం కూడా కనిపిస్తోంది. రాహు అనుకూలత కారణంగా ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం చాలా సాధారణంగా సామరస్యంగా కూడా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి కుటుంబంలోకి రావచ్చు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సును పెంచుతుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. విద్యార్థులు కొంచెం కష్టపడాల్సింది సంవత్సరంగా చెప్పవచ్చు. మధ్యస్థ ఫలితాలు అనేవి ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కారణంగా కొన్ని కష్టాలు, ఆర్థికపరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రాశి వారికి గురువు అనుకూలత కారణంగా ఈ ప్రభావం అనేది తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. శని దోష నివారణకు శనివారం రోజున రావి చెట్టుకు పూజ చేయడం, నల్ల నువ్వులు నూనె దానం చేయడం మంచిది. బుధవారం కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు తలపైన చల్లుకోవడం, ఆ కొబ్బరి ముక్కలను పంచిపెట్టడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు ఏర్పడతాయి. వ్యాపారంలో ఎదుగుదల లేని వారు మంగళవారం రోజున, శనివారం రోజున కూడా ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయను నల్ల దారం కట్టి వ్యాపార స్థలంలో వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఈ రాశి వారికి మే నెల తర్వాత నుండి కూడా వీరికి చాలా గురువు అనుకూలంగానే ఉంటాడండి. అంతేకాదు రాహు లాభస్థానంలో కూడా ఉంటాడు. అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సంవత్సరం చివరి వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు మేషరాశి వారి పూర్తి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు.
యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరు స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి గల కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యమైన ధోరణి కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం అంటూ ఉంటుందండి. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనక్కి పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయరు. ఈ మేషరాశి వారి హృదయం దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గడవగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ మేషరాశి వారి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం ఈ రాశి వారికి చాలా అవసరం. దీని కారణంగా వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడం పొరపడి మోసపోతారు. కావున ప్రేమ, వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పడంలో సందేహం లేదు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా వీరి జీవితాంతము కూడా బాధపడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మేషరాశి వారి కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన పెట్టనిదే నిద్ర పట్టదు. అంతేకాదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే అభిమానం అయితే కాదు, వీరి పట్ల భయంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, కొత్త కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతం, రోగములు రావచ్చు. అందుచేత వీరు శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.